హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏమీ లేదండి, 7 వారాల వెంకటేశ్వర స్వామి పూజ నేను ప్రారంభించాను. సో నేను చేసే వీడియో మీ అందరికీ చూపించాలని నాకు చిన్న కోరిక. సో ఎవరైనా తెలియలేని వాళ్ళు నా వీడియో చూసి నా వీడియో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నా. 7 వారాల వెంకటేశ్వర స్వామి పూజ గురించి మీరు వినే ఉంటారు. వినలేని వాళ్ళు చెయ్యండి. మీకు ఏదైనా కోరికలు తీరలేని కోరికలు ఏమున్నా సరే, ఉద్యోగం కానీ, లేదా హెల్త్ కానీ, లేదా పెళ్లి యోగం కానీ, లేదా మనకు మనీ ప్రాబ్లం కానీ, లేదా సొంత ఇల్లు యోగం కానీ లేని వాళ్ళు మీరు ఖచ్చితంగా మనసులో గట్టి సంకల్పం చేసుకొని మీరు పూజ ప్రారంభించండి. మీకు 3వ వారం అనేది రిజల్ట్స్ కంపల్సరీ వస్తుంది. నాకైతే మూడో వారంలో రిజల్ట్స్ వచ్చాయండి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. మధ్యలో మామయ్య గారు చనిపోవడంతో నేను పూజ అనేది ఆపిస్తానండి. సో నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రారంభిస్తున్నాను. నాకైతే కోరిక అయితే నాకు తీరిందండి. ఎవరైనా మనం అనుకున్న కోరికలు తీరితే భక్తి అనేది ఇంకా ఎక్కువగా పెరుగుద్ది స్వామివారి మీద. సో నేనైతే స్వామివారికి, అమ్మవారికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వరకి ఇద్దరికి కలిపి చేసుకుంటున్నాను. ఇద్దరు అమ్మవారిది, స్వామివారిది 2 పక్కన పెట్టుకొని మీరు పూజించుకోండి. తులసిమాలలు వేసి 7 వరిపిండి దీపాలు అనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వరిపిండి దీపాలు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇగో నువ్వుండలండి, చెరువిడి ముద్ద, వడపప్పు, బెల్లం, పానకం, పరమాన్నం కూడా చేశాను నేను. మెయిన్ ఇంపార్టెంట్ సరివిడి ఇది ఉండాలండి. పానకం అనేది కంపల్సరీ కూడా. పరమాన్నం అంటే వీక్లీ ఒక్కొక్కటి, ఒక వారం పరమాన్నం అయితే ఒక వారం ఇలా అలా అనమాట. నేను అమ్మవారికి, స్వామివారికి బట్టలు కూడా తీసుకొని ప్రతి వారం నేను అలా పెట్టుకొని దంపలకి భోజనం అనేది పెట్టి నేను ఇస్తానండి. సో మామిడిపళ్ళ సీజన్ కదా, మామిడిపళ్ళ సీజన్కి నేను ఎప్పుడు దేవుడికి పెట్టి లేదా గుడిలో స్వామివారికి పెట్టాను నేను తింటాను, కానీ నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను తిన్ను. సో 7 మామిడి పళ్ళు అనేది నేను పెట్టాను. అలాగే అరటిపళ్ళు కూడా ఏవైనా సరే శివన్ అనేదే రావాలి పూజలో. 7 రకాల పువ్వులు, 7 రకాల పళ్ళు అన్నీ పెట్టుకోవాలన్నమాట. చూసారా ప్రేముగులు ఎలా చేసుకున్నానో వరిపిండితో. సో అలా చేసుకొని పెట్టుకోవాలండి. నేను అన్నీ ఆల్రెడీ అయితే రెడీ చేసేసుకొని రెడీగా ఉన్నాను. తులసిమాలలు అనేది కంపల్సరీగా పెట్టాలండి. సో మనం దీపం పెట్టేటప్పుడు అందరూ కూడా ఒకటే పాటించాలండి. చాలామంది అగ్గిపుల్లతో పెట్టేస్తున్నారు. అలా పెట్టకుండా మనం ఇలా అగరబత్తులతో వెలిగించుకొని నిండుగా, చూసారా నిండుగా ఎలా ఉంది మన పూజ కదా, అలా నిండుగా కనిపిస్తే దేవుడికి ఎంతో హాయిగా ఉంటుంది. సో నేను అన్ని దీపాలన్నీ పెట్టేసుకున్నాక అభిషేకాలు అనేది నేను వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేసుకుంటానండి. శుక్రవారం కంపల్సరీ చేస్తాను. ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలకి పంచామృతాలతో చేసుకుంటాను. సో ఈరోజు స్వామివారి పూజ చేస్తున్నాను కాబట్టి సో నేను అన్ని విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకోండి, మంచిది. మన ఇంట్లో రిజల్ట్స్ అనేది బాగుంటుంది. సో పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి. స్వామివారికి ముడుపు అయితే కట్టాను, ముడుపు కూడా కట్టుకున్నాను నేను. మీరు కూడా ఏదైనా కోరుకుంటే ముడుపు కట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సూపర్గా అయ్యిందండి. నిజంగా రిజల్ట్స్ అనేది చాలా వేగంగా మీకు వస్తాయి. తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పూజ చేసుకుంటే కూడా ముడుపు కట్టాను నేను. ముడుపు అయితే అమ్మవారి ముందు, స్వామివారి ముందు పెట్టాను. పూజ అయితే అయిపోయింది. హ్యాపీగా నాకైతే ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేసుకుంటే నాకు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. నమో వెంకటేశాయ.